నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయుల పెండింగ్ సమస్యలని ఈ నెల 24న పరిష్కారం. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్‌లోని ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ యూటీఎఫ్ రణభేరి పేరుతో ఉద్యమానికి పిలుపునిచ్చింది. ఈ ఉద్యమ కార్యాచరణలో భాగంగా ఈ నెల 25న విజయవాడలో బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లుగా ప్రకటించింది. ఈ పోరాట కార్యక్రమాల వివరాలను యూటీఎఫ్ అధ్యక్షులు వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి కెఎస్ఎస్ ప్రసాద్ శుక్రవారం ఆవిష్కరించారు. ఉద్యమ కార్యాచరణ షెడ్యూల్: జన సమీకరణ పర్యటనలు సెప్టెంబర్ 15-19 వరకు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలపై విస్తృత స్థాయిలో అవగాహన కల్పించడానికి, ఉద్యమానికి వారికి సన్నద్ధం చేయడానికి యూటీఎఫ్ నాయకత్వం ఈ నెల 15-19 తేదీ వరకు బృందాలుగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించనుంది. ముఖ్యంగా తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలతో పాటు రాయలసీమ ప్రాంతాల్లో ఈ పర్యటనలు నిర్వహించబడతాయి. విజయవాడలో బహిరంగ సభ సెప్టెంబర్ 25న. పర్యటనల అనంతరం ఈ నెల 25న విజయవాడలో భారీ బహిరంగ సభ నిర్వహించి ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలన్నింటినీ ప్రభుత్వం దృష్టికైతే తీసుకురానున్నారు. ప్రభుత్వంపై యూటీఎఫ్ విమర్శలు మరియు ప్రధాన సమస్యలు. యూటీఎఫ్ నాయకులు ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు గడుస్తున్నా ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో ఎటువంటి పురోగతి లేదని తీవ్రంగా విమర్శించారు. వారు లేవనెత్తిన ప్రధాన సమస్యలు ఈ విధంగా ఉన్నాయి. బదిలీలు మరియు పదోన్నతులు. ఉపాధ్యాయుల బదిలీలు మరియు పదోన్నతుల ప్రక్రియ పూర్తయి 3 నెలలు కావస్తున్నా ఉపాధ్యాయులు ఇప్పటికీ తమ పాత స్థానాల్లోనే కొనసాగుతున్నారు. నూతన స్థానాలను కేటాయించినప్పటికీ కార్యాలయ ఆదేశాలు రాకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనివల్ల విద్యా బోధనలో గందరగోళం నెలకొందని, ఉపాధ్యాయుల నైతిక స్థైర్యం దెబ్బతింటుందని యూటీఎఫ్ ఆవేదన వ్యక్తం చేసింది. ప్రభుత్వం తక్షణమే ఈ సమస్యను పరిష్కరించి బదిలీలు మరియు పదోన్నతులు పొందిన ఉపాధ్యాయులను వారి కొత్త స్థానాలకు పంపాలని డిమాండ్ చేసింది. రెండోది, మినిమం టైమ్ స్కేల్ టీచర్ల వేతన సమస్య. మినిమం టైమ్ స్కేల్ ఎంటీఎస్ టీచర్లకు గత 3 నెలలుగా వేతనాలు అందకపోవడంపై యూటీఎఫ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఉపాధ్యాయులు నిరంతర ఖర్చులకు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం ఈ సమస్యను పట్టించుకోకపోవడం దారుణమని విమర్శించింది. తక్షణమే వారికి రావాల్సిన బకాయి వేతనాలను చెల్లించాలని యూటీఎఫ్ డిమాండ్ చేసింది. మూడోది, ప్రపంచ బ్యాంకు ఎస్ఏఎల్టీ సాల్ట్ కార్యక్రమం ద్వారా విద్యా వ్యవస్థ బలహీనపడటం. ప్రపంచ బ్యాంక్ ఆర్థిక సహకారంతో అమలు చేస్తున్న సపోర్టింగ్ ఆంధ్రప్రదేశ్ లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్ సాల్ట్ కార్యక్రమం రాష్ట్ర విద్యా వ్యవస్థను బలహీనపరుస్తోందని యూటీఎఫ్ ఆరోపించింది. ఈ కార్యక్రమం ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించడంలో విఫలమైందని, ఫలితంగా విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల బాట పడుతున్నారని పేర్కొంది. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడానికి బదులుగా ఈ కార్యక్రమం పాఠశాలల విలీనం, ఉపాధ్యాయుల పోస్టుల రద్దు వంటి చర్యలతో విద్యా వ్యవస్థ నిర్వీర్యం చేస్తోందని విమర్శించారు. ఇక నాలుగోది, ఏకోపాధ్యాయ పాఠశాలల సమస్య. రాష్ట్రంలోని 3వ వంతు ప్రాథమిక పాఠశాలలు ఏకోపాధ్యాయ పాఠశాలలుగా మారిపోయాయని యూటీఎఫ్ ఆందోళన వ్యక్తం చేసింది. ఒకే ఉపాధ్యాయుడు అన్ని తరగతులకు బోధించాల్సి రావటం వల్ల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడం లేదని, ఇది ప్రాథమిక విద్యా ప్రమాణాలను దిగజార్చుతోందని పేర్కొంది. తక్షణమే ఉపాధ్యాయుల కొరతను తీర్చడానికి ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేసింది. ఉద్యోగులు, ఉపాధ్యాయులకు పిలుపు. ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం యూటీఎఫ్ చేపట్టిన ఈ రణభేరి కార్యక్రమం కీలకమైనదని, ఈ నెల 25న విజయవాడలో జరిగే బహిరంగ సభకు ఉద్యోగులు, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో హాజరై తమ ఐక్యతను చాటి చెప్పాలని యూటీఎఫ్ నాయకులు పిలుపునిచ్చారు. ప్రభుత్వానికి తమ డిమాండ్లను బలంగా వినిపించడానికి ఈ ఉద్యమం ఎంతగానో తోడ్పడుతుందనైతే వారు ఆశాభావం వ్యక్తం చేశారు.